ఎలాంటి రోజు వస్తుంది, ఏదో ఒక రోజు పోలీసులకు దొరికితే వాళ్ళు ఎక్కడ మళ్ళీ నుంచి నిజం బయట పెడతారోనన్న భయంతో మెడలో సైనైడ్ పెట్టుకుని తిరుగుతున్నాడు. వాడు పోలీసులకు దొరికిన 5 నిమిషాలకే వాడు ఆ సైనైడ్ తీసుకుని చచ్చిపోయి ఉంటాడు. పోలీసులకు ఇన్ఫర్మేషన్ తెలిసే ఛాన్సే లేదు. అయినా నా బాధ పోలీసులకు నిజం తెలుస్తుందని కాదు, మల్లిగాడిని కాపాడుకోలేకపోయానని. వాడి చావుకి కారణమైన జేడి. నేను జైలుకు వెళ్ళడానికి కారణం జేడి. నన్ను జైలుకు పంపించినందుకు కూడా నిన్ను క్షమించేశా. కానీ నాకు నమ్మకస్తుడైన మల్లిగాడి చావుకు కారణమైన నిన్ను వదిలిపెట్టను. నాతో ఎందుకు పెట్టుకున్నానా అని బాధపడేలా చేస్తాను. నన్ను చూస్తేనే భయపడేలా చేస్తాను. గెటప్లు చేంజ్ చేశాం, ఆశ్రమానికి వచ్చేసాం. ఇప్పుడు ఏం చేయబోతున్నాం జడి? ఒకటి మనకి కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఆశ్రమంలో మిడిల్ క్లాస్ అయినా అత్యాస్తున్న ఆడవాళ్ళని తక్కువ రేటు బంగారం చూపించి వాళ్ళని లోబర్చుకుని యాదమ్మ వాళ్ళతో ఏదో ఇల్లీగల్ పని చేస్తుంది. అదేంటో మనం కనిపెట్టాలి, దానికి సాక్ష్యాలు సంపాదించాలి. అప్పుడే ఈ దొంగ మాతాజీ వెనుక దాక్కున్న అసలైన దొంగల్ని పట్టుకోగలం. అవును, నువ్వు రమ్య లోపలికి భక్తులుగా వెళ్ళి వాళ్ళు మీకు బంగారం అమ్మేలా చేసి ఆ ఇల్లీగల్ పనేంటో కనిపెట్టబోతున్నారు. కానీ యాదమ్మ లక్ష్మిని గాని సరితాని గాని నమ్మడానికి కొన్ని వారాలు టైం పట్టింది కదా. మరి మిమ్మల్ని ఒక్క రోజులోనే ఎలా నమ్ముతారు? నమ్మడం కష్టం కేడి, కానీ నమ్మించాలి. ఆల్రెడీ మనం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని యాదమ్మకి తెలుసు. ఇప్పుడు యాదమ్మకున్న ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకుని మనకి సాక్ష్యాలే దొరకకుండా చేస్తుంది. కాబట్టి మనకెక్కువ టైం లేదు. యాదమ్మ మనల్ని నమ్మేలా మేం చూసుకుంటాం. నువ్వు బ్యాక్ సైడ్ ఉన్న సెక్యూరిటీ వాళ్ళని కొట్టి వాళ్ళ కాస్ట్యూమ్స్ వేసుకుని సెక్యూరిటీగా లోపలికి వచ్చేయండి. సరే జడి. లోపలికి వెళ్ళాక వాళ్ళు మనల్ని నమ్మి వాళ్ళ బిజినెస్ ఏంటో మనకి చెప్పిన వెంటనే యాదమ్మని తన మనుషుల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోదాం. సరే. లోపలికి ఫోన్స్ తీసుకెళ్లనివ్వరు కాబట్టి మనం టచ్ లో ఉండలేం. కాబట్టి అందరం జాగ్రత్తగా ఉండాలి. మనం ముగ్గురమే. లోపలున్నదంతా ఆ యాదమ్మ మనుషులే. సరే మ్యామ్, మేము వెళ్తాం. పద రమ్య.